ఇవాల్టి క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ జగదీశ్వరి గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. జగదీశ్వరి గారు వెల్కమ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. సో ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో ఇంకా మీరే లాస్ట్ పార్టిసిపెంట్. మీ వంట కూడా అయిపోతే కాసేపట్లో మనకి జడ్జ్మెంట్ తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్ కి ఎవరు వెళ్తారు అనేది కూడా తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? సో రెడీయా? మరి రెడీ అండి. మంచి వంట సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏం వంట చేస్తున్నారు? సొరకాయ ఉల్లికారం. సొరకాయ ఉల్లికారం. ఓకే, బాగా చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి సొరకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం వేసుకుంటారు? ఆయిల్ వేస్తాండి. తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తాండి. సో ఆనియన్ పేస్ట్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. టమాటా ప్యూరీ అండి. అది వేసండి గబుక్కున, ఇది చల్లారుతుంది కాస్త. ఇందులో కొంచెం సాల్ట్ సరిపడా, చిటికెడు పసుపు, కారం, ఓకే, గరం మసాలా పౌడర్, కాజును గసగసాల పేస్ట్ అండి. జీడిపప్పు గసగసాలు నానబెట్టి పేస్ట్ చేసాం. కరివేపాకు, ఓకే. ఈ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. సో మనం ఈ ఉల్లికారం తగ్గట్టుగా పేస్ట్ యాడ్ చేసుకుంటే సరే. పేస్ట్ యాడ్ చేయాలి. ఇదంతా కూడా కొంచెం మగ్గాలి కదండి. ఒక్క 2 మినిట్స్ వాటర్ లాస్ట్ లో అండి. జస్ట్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు. ఈలోపు చిట్కా చూసేద్దామండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. మీ పేరు? సంతోషి. చిట్కా చెప్పు. తులసాకు, పుదీనా, తమలపాకు 3 పేస్ట్ చేసి పింపుల్స్ ఉన్న దగ్గర అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయా పింపుల్స్? వెరీ నైస్. ఓకే, తమలపాకు, పుదీనా అండ్ అలాగే తులసి ఈ 3 కూడా పేస్ట్ చేసేసుకుని ఆకులు పింపుల్స్ ఉన్న చోట అప్లై చేసుకుంటే పింపుల్స్ పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ సంతోషి, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. మా మమ్మీ డాడీ. ఓకే, షూర్. మీ మమ్మీ డాడీ వారి పేరేంటి? సుశీల అండ్ నారాయణరావు. ఓకే, సుశీల గారు, నారాయణరావు గారు, మీ ఇద్దరికి పెద్ద హాయ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా? సరిపోతుందండి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు ఉడకపెట్టిన సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఓకే, ఓకే, అయిపోయిందండి. 1 నిమిషం అండి. కొంచెం వాటర్ కావాలా? కొంచెం, చాలా కొంచెం. మంట తగ్గించుకొని మూత పెట్టండి. ఓకే, సో 1 నిమిషం మూత పెట్టేద్దామా? కొద్దిగా అది బాగా మగ్గిపోతే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయినట్టుంది. చూద్దామండి జగదీశ్వరి గారు. ఇప్పుడు ఏమైనా యాడ్ చేయాలా? కొత్తిమీర వేయండి. ఓకే, ఏమైనా కొంచెం మూత పెట్టుకోవాలా? సరిపోతుందా? సరిపోతుందండి. 1 నిమిషం మగ్గనిద్దాం. 1 నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, 1 నిమిషం కూడా మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. మా కోసం షణ్ముఖ ప్రియ ఉండగా ఒక మంచి పాట పాడేసేవా? హాయిగా మని సాగే, హాయిగా ఆమని సాగే, సోయగాల గనబోయి సఖా, హాయి సఖా, హాయిగా ఆమని సాగే. లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, లీలగా పువ్వులు గాలికి ఊగా, సనిదమ
దని సా గమ గమ దని స రిసని దని సరి సని సరి సని దని దని మదద మదద మద గరి గమ దని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల బలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి హాయిగా ఆమని సాగే సోయగాల గనవోయి సఖా హాయి సఖా హాయి హాయిగా ఆమని సాగే. వావ్, ఆహా, హాయిగా సాగిపోయింది పాట కూడా. ఇక్కడ మా వంట కూడా అయిపోయింది. అలాగే స్మూత్ గా అయిపోయింది వంట. ఓకే, తీసేద్దామా? సొరకాయ ఉల్లికారం రెడీ. ఓకే అండి, మరి సొరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ సొరకాయ ఉల్లికారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వేయించిన ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, సొరకాయ ఉల్లికారం రెడీ.